బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు హోటల్స్, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘొరడా జురిపిస్తున్నారు. ఈ ఆకస్మిక దాడుల్లో నిల్వ ఉంచిన సరుకులు, కాలం చెల్లిన పదార్థాలను గుర్తించారు. అలానే హాస్టల్స్, హోటళ్లలో పరిశుభ్రతను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. హాస్టల్ యాజమాన్యం విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులను తీసుకుంటున్నా ఆ స్థాయిలో సరైన ప్రమాణాలు పాటించడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్న తరుణంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మాధాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న R3 కోలివ్ హాస్టల్, శ్రీలక్ష్మి ఎగ్జిక్యూటివ్ మెన్స్ హాస్టల్, హరి హెవెన్ లగ్జరీ మెన్స్ హాస్టల్, 7 హిల్స్ లగ్జరీ పీజీ ఫర్ మెన్స్, తిరుమల ఎగ్జిక్యూటివ్ మెన్స్ హాస్టల్, మమత ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్టల్స్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించగా అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నడుపుతున్నట్లుగా గమనించారు. అలానే సికింద్రాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు చేశారు. ఆల్ఫా హోటల్, సందర్శిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. చాలా కాలంగా ఫ్రిడ్జ్లోనే నిల్వ ఉంచిన మటన్, మాంసాహార ముడి పదార్థాలను అధికారులు గుర్తించారు. ప్రముఖ ఆల్ఫా హోటల్లో ఐస్ క్రీం, బ్రెడ్ ప్యాకెట్లపై డేట్ లేకుండా కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. దాంతో నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్పై అధికారులు కేసు నమోదు చేశారు. ఇక రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లోని కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లుగా గుర్తించగా సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నట్లుగా తేల్చారు. FSSAI సర్టిఫికేట్ వ్యాలిడిటీ సైతం ముగిసినట్లు వెల్లడించారు.